ఒక టాపిక్ చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ అది నాకు కుదరలేదు. టుడే దాని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరి మనిషిలో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతాయి అంటే, ఎప్పుడైతే ఈ ఇంటిమెసీ ఉంటుంది కదా, ఏదైనా సెక్షువల్ బాండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ ఉంటే నో ప్రాబ్లం, ఏం కాదు. ఎట్ ఎ టైం నెగిటివ్ ఉంటే మాత్రం మేబీ ఒకరి నుండి ఒకరికి వస్తాయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి. ఎవరైనా మామూలుగా పక్కన దగ్గుతేనే తుమ్ముతేనే మనం అంత దూరం వెళ్తాం కదా, అంత కేర్ తీసుకుంటాం. కోల్డ్ కానీ కాఫ్ కానీ మనకు వస్తుందని అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఈ సెక్షువల్ ఇంటిమెన్సీలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక్క పర్సన్ ఒకరితోని లేరు కదా. సో 2, 3, 4 మెంబర్స్ అలా ఉంటారు. సో అది నేను తప్పు అని నేను చెప్పను, ఎందుకంటే ఆ రైట్ నాకు లేదు. ఎవరిష్టం వాళ్ళది. సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఎవరో దగ్గర వాళ్ళు ఏం కర్మలు చేసిరో, మన పాజిటివ్ కర్మానా నెగిటివ్ కర్మానా చేసిరో మనకు తెలియదు కదా. సో వాళ్ళ దగ్గర నెగిటివ్ కర్మాస్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు మనం వాళ్ళతో ఇంటిమెసీ అయినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతుంటాయో వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ సెక్షువాలిటీ అనేది రూట్ కనెక్షన్స్ అవుతుంటాయి కాబట్టి పాజిటివ్ ఉంటే ఏం కాదు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఏమవుతుందంటే తొందరగా మాట్లాడేసి తొందరగా ఇంటిమెసీ అనేది చేయకండి. దయచేసి టైం తీసుకోండి. ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయండి. కానీ బిఫోర్ దట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలియదు కదా పాపం. వాళ్ళు నెగిటివ్ వాళ్ళ నలుగురితో మ్యూచువల్గా అయిన తర్వాత ఇప్పుడు ఏం తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా. అనవసరంగా మనం వాళ్ళకి నెగిటివ్ ఇచ్చినట్టు అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త కర్మ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కర్మనే నువ్వు బాధపడాల్సి వస్తుంది. అది కర్మ అనేది ఏ రూపంలో వచ్చి నీకు కొడుతుందో తెలియదు. సో బీ కేర్ఫుల్ దట్. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడు స్టెప్ ఫార్వర్డ్ తీసుకోండి.